ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో అంతర్గతంగా ఉండే జల రాజకీయాలు, ఇటు తెలంగాణలో ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అంతర్గతంగా జల రాజకీయాలు, ప్రాజెక్టులు, లేకపోతే నీటి వినియోగం, వీటికి సంబంధించి అక్కడ అధికార కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి, ఇతర పార్టీలకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తున్నాం. సో ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతర్గతంగా జరుగుతున్న అంతర్యుద్ధాలు, లేకపోతే రాజకీయ యుద్ధాలు, వివాదాలు. ఇవి కాకుండా ఈ రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి జల వివాదాలు ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి ఆయా రాష్ట్రాల, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రాజకీయపరమైన స్నేహము లేదా ఒక సుహృద్భావ వాతావరణం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వైరుధ్యం వస్తుందో, పరస్పర రాజకీయ విభేదాలు, లేకపోతే ఇంకేదన్నా తమ ప్రాంతంలో ఆంధ్రాని తిడితే తెలంగాణలో ప్రయోజనం పొందొచ్చని తెలంగాణ పార్టీలు, తెలంగాణని తిడితే ఆంధ్రాలో ప్రయోజనం పొందొచ్చని ఆంధ్రాలో ఉన్న పార్టీలు అనుకుంటే వివాదాలు వస్తున్నాయి. నిజానికి అవి అంత చెప్పుకోదగ్గ వివాదాలు కావు. సామరస్యంగా చేసుకుంటే అన్నీ అయ్యేవే అయినవి కూడా. ఇక్కడ జల వివాదాలు అనడం కంటే జలాలలో ఓట్లు వెతుక్కునే ఒక రాజకీయ వివాదాలు అనొచ్చు. అదే జరుగుతున్నట్టు కనబడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, చంద్రబాబు నాయుడు 2014లో ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గోదావరి నది పరివాహకంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్కడ నిర్మించారు. మరి అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు ఏమీ అబ్జెక్షన్స్ కానీ హడావుడి కానీ ఏం చేయలే. ఎందుకు చేయలేదంటే అప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య ఒక చర్చ జరిగింది. తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రభుత్వం విషయంలో, ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త స్నేహపూర్వకమైన వైఖరితో ఉండాలని, అలాగే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉండాలని వాళ్ళిద్దరు అనుకున్నారు ఆ రోజున. కాబట్టి సాఫీగా జరిగింది. ఆ మేరకు రెండు రాష్ట్రాలు లబ్ధి పొందాయి. సరే, గోదావరి జలాల నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకురావడం ద్వారా ఒక 40 టీఎంసీలను కృష్ణా జలాల్లోంచి రాయలసీమకి ఇచ్చుకోవచ్చని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన అమలు అయ్యిందా లేదా అనేది సెకండరీ, కానీ ఆలోచన అది అలా జరిగింది. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు కొంత వేగంగానే జరిగాయి. ఆ తర్వాత పట్టిసీమ వరకు అది బాగానే జరిగింది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి వరకు జరిగింది, కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి కాల, పెద్ద ప్రాజెక్టు కాబట్టి పూర్తి కాల. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. మళ్ళీ రెండు పార్టీల మధ్య, అంటే ప్రధానంగా తెలుగుదేశం, టీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్ల మధ్య కొంత రాజకీయపరమైన గొడవలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నీళ్లలో నిప్పులు, నీళ్లలో మంటలు, ఇవే చూసాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి అలాయిబాలై నడిచింది. గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా ప్రారంభోత్సవానికి వచ్చి పూలు జల్లి వెళ్ళాడు గోదావరి జలాల్లో. అంతా బాగానే ఉంది. అప్పుడు ఆయనకి హ్యాపీగానే ఉంది తెలంగాణ చేసిన ప్రాజెక్టుల మీద. అలాగే ఆ టైంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో బీఆర్ఎస్ కూడా పెద్దగా అబ్జెక్షన్స్ ఏమి రైజ్ చేయకపోగా కేసీఆర్ గారు రోజా ఇంటికెళ్ళి రాయలసీమను రతనాల సీమని చేసే పనులకు మా సహకారం ఉంటుందని కూడా చెప్పొచ్చారు. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. అదేమి అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు. ఆయన 2020 నుంచి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలే. సరే, అది సెపరేట్ ఇష్యూ. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి
అక్కడ పిచ్చి మొక్కలు మొలవడానికి జగన్మోహన్ రెడ్డే కారకుడు. వాళ్ళు ఎన్ని స్టోరీలు చెప్పినా జగన్మోహన్ రెడ్డే కారకుడు అది అలా ఆగిపోవడానికి. సో ఈ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఏదో ఒక సామరస్యపూర్వకమైన చర్చలు నడుస్తున్న వాతావరణం కనపడుతోంది. నడుస్తుందా లేదా వీఆర్ నాట్ షూర్, కానీ అక్కడ సంథింగ్ ఒక వాతావరణం నడుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాట విని ఆంధ్రాకు దోచిపెట్టేస్తున్నాడు అని బీఆర్ఎస్ పార్టీ రోజు ఒక ఆరోపణ. సహజంగానే తెలంగాణలో రాజకీయాలు బలహీనపడుతున్నప్పుడు, తనకు అనుకూలంగా లేనప్పుడు కేసీఆర్కున్న ఒకే ఒక అస్త్రం ఆంధ్ర చంద్ర. ఈ రెండింటిని పలవరిస్తే ఆయన కొంత పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనేది ఆయన ఎత్తుకునే అంశమే అది. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు, అదే జరుగుతుంది కూడా. కానీ గడిచిన 2-3 రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కూడా మాట్లాడారు. ఆయన గొడవలు కాదు ముఖ్యం, వివాదాలు పరిష్కరించుకొని జలాలను సమర్థవంతంగా వాడుకోవడమే ముఖ్యం, ప్రాంతాల ప్రయోజనాలు ముఖ్యమని ఇద్దరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఇది ఒక లాజికల్ ఎండ్కి వస్తుంది. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించుకోవడానికి రీసెంట్గానే ఒక వారం రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటూ వాళ్ళు కూడా ఒక కమిటీని నియమించారు. సో అసలు ఈ కమిటీని కేంద్రం ఎందుకు నియమించింది, గతంలో ఉన్న కమిటీలు ఏం చేశాయి, ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది కొంత మనం డీప్గా వెళ్లే ముందు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కొన్ని అప్డేట్స్ ఇస్తారు, తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. హలో హలో కృష్ణ. రైట్, కృష్ణ లైన్లో ఉన్నారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. హలో ఈ చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే ఎంఏ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అండ్ బొల్లం మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, డొక్క మాణిక్వర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే ఈ చర్చలోకి వెళ్లే ముందు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల జల వివాదాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంది, ఏమని సూచించింది అనేది ఒకసారి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూస్తే ఒకసారి 2 రాష్ట్రాల్లోనూ ఈ జల వివాదాలు ఇవి జరుగుతున్నప్పుడు కేంద్రం స్పందించి దాని ఒక స్పెషల్ కమిటీని నియమిస్తున్నాము, మీరు వాళ్ళతో మాట్లాడి పరిష్కరించుకోండి, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని ఒక సూచన చేసింది కదా. సో దీని మీద కేంద్రం వ్యూ ఎలా ఉంది, 2 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి? వీకే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు కూడా మొన్న ఒక సూచన చేసింది. ఇద్దరు కలిసి కూర్చొని మీరు పరిష్కరించుకోండి, మీడియేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని. అయితే
గత ఏడాది జూలై 16వ తేదీన ఈ ఎఫెక్స్ కౌన్సిల్ ఏదైతే ఈ రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే ఈ జల వివాదాలకు సంబంధించి ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడినటువంటి ఎఫెక్స్ కౌన్సిల్ ఒక సమావేశం ఉంటుంది. దానికి జలశక్తి మంత్రి చైర్మన్గా ఉంటారు అని కూడా ఒక ఎఫెక్స్ కౌన్సిల్ పెట్టారు. ఆ ఎఫెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశం జూలై 16న జరిగిన సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకోవడం కోసం 13 మంది సభ్యులతో ఒక కమిటీని ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని 2వ తేదీ ఈ ఏడాది 2వ తేదీ జనవరి 2వ తేదీన నియమించింది. ఈ కమిటీకి సిడబ్ల్యూసి చైర్మన్గా ఉంటారు. తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సభ్యులు, తెలంగాణ నుంచి 4 సభ్యులు, అదేవిధంగా సిడబ్ల్యూసి మిగతా కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు నుంచి 4 సభ్యులు ఉంటారు. మొత్తం 13 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 3 నెలల్లోగా ఈ కమిటీ ఒక ప్రత్యేకమైన నివేదికనివ్వాలి. ఆ నివేదికలు ఏంటి అంటే ఈ యొక్క ఏపీ తెలంగాణ అభ్యంతరాలు ఏంటి, కృష్ణా నది మీద తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు, అదేవిధంగా ఏపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు, గోదావరి పైన తెలంగాణ అభ్యంతరాలు, ఏపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు, వాటిని వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు అన్న విషయాలన్నింటినీ కూడా ఆ కమిటీ ఇవ్వాలి. ఆ కమిటీ చెప్పేదే ఫైనల్ డెసిషన్ అని కూడా ఆ రోజు జూలై 16వ తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఆ కమిటీ 3 నెలల్లోగా ఆ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ కమిటీ నివేదిక అంటే ఆ కమిటీని 2వ తేదీ ఏర్పాటు చేయడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పోలవరానికి లింక్ ప్రాజెక్ట్, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆయన ఆర్టికల్ 131 ప్రకారంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్లు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించాలంటే ఆర్టికల్ 131 ప్రకారంగా సివిల్ సూట్ వేసుకోవాలి. మీరు ఈ రిట్ పిటిషన్ వేసుకుంటే ఇది విచారణార్హం కాదు. అయినా కూడా మీరు ఎందుకు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, లేకపోతే మీడియేషన్ ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు కదా అంటే సోమవారానికి ఈ యొక్క పిటిషన్ని వచ్చే 12వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే తెలంగాణ ఈ పిటిషన్లో లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏంటంటే, మీరు నల్లమల ఈ సాగర్ లింక్ ప్రాజెక్ట్ కనుక ఏర్పాటు చేసుకుంటే, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ని మీరు ముందుకెళ్తే దాని ఆధారంగా ఒక హక్కు మీకు నికర జలాల్లో మీకు ఒక హక్కు అనేది ఏర్పడుతుంది. ఆ హక్కు ఆధారంగా మీరు తర్వాత ట్రిబ్యునల్స్లో మీరు నీటి కేటాయింపులు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ హక్కును కలిగి ఉంటారు. కాబట్టి ఈ ప్రాజెక్టుని మీరు చేయకూడదు. ఈ ప్రాజెక్టుకి అన్ని అనుమతులు కూడా తీసుకోవాలి. పైగా ఎగువనున్నటువంటి మహారాష్ట్ర యొక్క అనుమతి కూడా తీసుకోవాలనేది వాళ్ళ వాదన. ఏదైనా సరే వికే ఈ జల వివాదాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఇది దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంటాయి. 1969లో బచావ్ ట్రిబ్యునల్ కృష్ణా గోదావరి రెండింటికి కలిపి బచావ్ ట్రిబ్యునల్ ఒకటే అవార్డు ఇచ్చింది. కృష్ణా ఈ 1969లో ఏర్పాటైంది, 1979లో ఇచ్చింది. అంటే 10 ఏళ్ల పాటు అధ్యయనం చేసి కృష్ణా రివర్లో 800 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి ఈ 800 టీఎంసీలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు కేటాయించింది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర కూడా నీటిని కేటాయింపులు చేసింది. అయితే గోదావరికి వచ్చేసరికి ఈ బచావ్ ట్రిబ్యునల్ ఒక నిర్దిష్టమైనటువంటి కేటాయింపులు అప్పుడు చేయలేదు. అంటే గోదావరి పైన అప్పుడు పెద్దగా ప్రాజెక్టులు కూడా 1979లో 69 నుంచి 79 పెద్దగా ప్రాజెక్టులు లేవు. సో అందుబాటులో ఉన్నటువంటి నీటిని మీరు ఉపయోగించుకోండి, ఎంత యూజ్ అయితే అంత ఉపయోగించుకోండి అని చెప్పి బచావ్ ట్రిబ్యునల్ ఈ గోదావరికి సంబంధించి ఒక ఆర్డర్ అంటే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇందులో మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇవన్నీ కూడా ఆ ట్రిబ్యునల్లో పాల్గొనలేదు. అందుకే కొంత అంటే పెద్దగా కృష్ణా ట్రిబ్యునల్లో కృష్ణా వాటర్ని కేటాయించినంత ఇదిగా గోదావరి వాటర్ని అయితే కేటాయించలేదు. కానీ పోలవరం కూడా ఇట్స్ అన్ అగ్రిమెంట్ ఆధారంగానే పోలవరానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి ఒక 430 టీఎంసీలు 430 టీఎంసీలు ఇవ్వడం జరిగింది. అయితే కొంత గోదావరి నీటిని హెచ్చంపల్లి ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా బేసిన్కి మరల్చుకోవచ్చు. ఒక 83 టీఎంసీలని మీరు కృష్ణా బేసిన్కి తరలించుకోవచ్చు అని మాత్రం ఈ యొక్క బచావ్ ట్రిబ్యునల్లో అప్పుడు చెప్పడం జరిగింది. అయితే గోదావరికి సంబంధించి 1979లో ఏదైతే బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిందో అదే కొనసాగుతుంది.
కానీ కృష్ణా ట్రిబ్యునల్కి వచ్చేసరికి మళ్ళీ 2004లో ఈ యొక్క బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని వేయటం జరిగింది. సో 2004 అంటే చూడండి, ఇప్పుడు 2024, 25, 26 అంటే 22 సంవత్సరాల పైగా అవుతుంది. ఆ కృష్ణా ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ కేటాయింపులు జరిపింది కూడా 1000ని ఒక టీఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుల ఆధారంగానే ఈ యొక్క నీటిని కూడా కేటాయించింది, ఈ 1000ని ఒక టీఎంసీని కూడా. అయితే ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా నోటిఫై చేయకూడదు. మా తెలంగాణ ఇప్పుడు సపరేట్గా వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులు మీరు ఇన్ని కేటాయింపులు అని చెప్పేంత వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దీన్ని నోటిఫై చేయకూడదంటూ కేసీఆర్ అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళటంతో ఎమ్మటి దాన్ని నోటిఫై కూడా చేయలేదు. 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి దాన్ని కృష్ణా నది మీద నీటి కేటాయింపులు ఇంకా జరగలేదు. అయితే ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ఇరు రాష్ట్రాలు ఇప్పుడు కృష్ణా అయినా గోదావరి అయినా ఇరు రాష్ట్రాలు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఎగువ రాష్ట్రాలకు కూడా సమస్య ఉంటుంది. ఎగువ రాష్ట్రాలు రేపు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా కూడా ఎగువ కృష్ణా మీద ఉన్నటువంటి మహారాష్ట్రలో అయితే కర్ణాటక వీళ్ళు కూడా అభ్యంతరం పెడతారు. మీరు కింద రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే సిడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అలా అనుమతి తీసుకోకపోతే ఏమవుద్దంటే ఇప్పుడు వీళ్ళిద్దరు రాజీ పడి వీళ్ళిద్దరు చేసుకోవడానికి ఉండదు. అదేవిధంగా గోదావరి పైన కూడా మధ్యప్రదేశ్ ఏదైతే ఈ యొక్క పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ అన్నింటినీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది ఇక్కడ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో అందు గురించే మీరు కూర్చొని మాట్లాడుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది, కేంద్రం ఒక కమిటీ వేసింది. చూద్దాం, దీని మీద ముఖ్యమంత్రులు కూడా స్పందిస్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రులు స్పందిస్తున్నా వారి వారి రాష్ట్రాలలో ఉండే రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఎందుకంటే పొలిటికల్ మైలేజెస్ ఎక్కువగా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి, అనవసరమైన రోల్ ప్లే చేస్తున్నట్టు కనబడుతుంది. అది ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. చూద్దాం దీని మీద డిబేట్లో ఎటువంటి అవుట్కమ్ వస్తుందో. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనం చర్చలోకి వెళదాం. చర్చలో మనతో చెప్పాను కదా, సామ రామ్మోహన్ గారు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మాణిక్వర ప్రసాద్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, అండ్ గఫూర్ గారు ఉన్నారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూడా. గఫూర్ గారు నమస్కారం. గఫూర్ గారు, ఒక ఆసక్తికరమైన పరిణామం గడిచిన 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. సరే, అది మీరు ఎప్పుడు మినిట్ మీరు ఫాలో అవుతూనే ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రియాక్ట్ అవుతున్నారు, ఇది గొడవలతో అయ్యే పని కాదు అని. అయితే ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న మనం మాట్లాడుకున్నాం ఇదే ఇష్యూ వచ్చినప్పుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఆ ఎత్తు అటువంటివేవో పరిష్కరించుకున్నారు. మంచిదే, వారు కలిసి మాట్లాడుకుని పరిష్కరించారు, ప్రయోజనాలు చేకూర్చే విధంగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఏపీ తెలంగాణ మధ్య చర్చలు అనేసరికి అవి చర్చలుగా కాకుండా మంటలుగా మారుతున్నాయి. సో ఎనీవే, దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి అసలు ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు ఏమన్నారో ఒకసారి విని బ్రీఫ్ గా చర్చలోకి వెళ్దాము. గఫూర్ గారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మేము నీళ్లు తీసుకుంటే మేము అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్న మీనింగ్ ఉంది. ఇట్లా మీరు మంజీరాలు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ, రైట్. అది గఫూర్ గారు, ఇక్కడ వాళ్ళిద్దరి వ్యూస్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ వివాదాలు లేకపోతే అనవసరమైన భేషజాలు కాకుండా సమస్యలు పరిష్కరించుకోవాలి, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడుకోవాలి అనేది ఇద్దరు వ్యూస్లో కనపడతా ఉంది. సో వీళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత, లేటెస్ట్ వే, ఇవేమి పాత మాటలు కూడా కాదు, నిన్న ఇవాళవే ఈ రెండు కూడా. సో ఇవి విన్న తర్వాత ఒక సీనియర్ లీడర్గా మీ వ్యూస్ ఏంటి గఫూర్ గారు? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే సార్. ఉండాల్సినటువంటి ఒక సరి అయిన అవగాహనతోనే ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు విడిపోయి ఉండవచ్చు, ఇక దాన్ని మనం అదొక చారిత్రక సత్యం. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కారం చేసుకోగలిగితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణం కొనసాగాలి కూడా. తెలుగు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఇప్పుడు కృష్ణా నీళ్ళకు సంబంధించినంత వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. కానీ ఆ అవార్డు కనుక ఇంప్లిమెంట్ అయితే తెలంగాణకు కష్టము, ఆంధ్రాకు కష్టం అండి. ఎగువ రాష్ట్రాలు 10% అంటే డిపెండబిలిటీ 75 నుంచి 85 పెంచిన తర్వాత వాళ్ళు ఆ పేరుతో తమ ప్రాజెక్టుల యొక్క నీటి నిల్వను పెంచుకుంటాయి. ఎప్పుడైతే పై రాష్ట్రాలు నీటి నిల్వ పెంచుకుంటాయో అప్పుడు వరద జలాలను కిందికి రావడం చాలా కష్టమవుతుంది. ఈ రకంగా ఏంటంటే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద మనం పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది, అది ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ బచావత్ అవార్డు కృష్ణా వాటర్ లో ప్రాజెక్టుల వైజ్ గా కేటాయించారండి. ఎవరైతే అప్పటికే నీళ్లు వాడుకుంటున్న ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల వారీగా లెక్కలేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా మనకి 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజులు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ 811 టీఎంసీలకు సంబంధించి తెలంగాణలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లిస్ట్ ఉంది, ఆంధ్రాలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లిస్ట్ ఉంది. పోతే మిగులు జలాలకు సంబంధించింది ఏం చేయాలన్నప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆన్ గోయింగ్ ఏవైతే ఇప్పటికే ప్రతిపాదనలు ఉండి ఇప్పటికే ప్రభుత్వాలు చేపట్టి ఉన్నాయో తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగరి ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మిగులు జలాల మీద ఇవి కంటిన్యూ అవుతాయి. అట్లాగే అక్కడ SRMC నా పేరు నాకు గుర్తులేదు, అది SRBC యువతలు ఉంది, సంథింగ్ ఆ ప్రాజెక్ట్ గాని ఇంకా ఈ వరద నీళ్ల మీద కలువ గుర్తు ఎత్తిపోతల పథకం కానీ కొనసాగుతాయనేసి అది మనకు తెలుసు. అయితే ఆ తర్వాత తెలంగాణ సైడ్ నుంచి పాలమూరు రంగారెడ్డి పథకం అనేటువంటి తీసుకొని వచ్చారు. అదేమి రెండు రాష్ట్రాలు కలిసి ఆమోదించినటువంటి పథకం కాదు. ఆ రెండు రాష్ట్రాలు కలిసి ఆమోదించలేదు. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఒకవేళ కామ్ గా ఉంటే ఉండిండొచ్చు, కానీ రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే పట్టిసీమ కోసం ఆయన కామయ్యారు, పాలమూరు కోసం ఈయన కామయ్యారు. అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, బాగానే ఉంది వ్యవహారం.
కాబట్టి నా పాయింట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కూడా అవసరమే, నేనేం కాదన్ను. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, ప్రపంచంలో అంత పెద్ద లిఫ్ట్ ఉండేటువంటి ప్రాజెక్టులు ఇది ఫస్ట్ సెకండ్ ఏదో. కాబట్టి మొత్తం ప్రాణహిత నదినంతా గోదావరిలో నుంచి మళ్లించుకొని తీసుకొని పోయేటువంటి ప్రాజెక్టు కట్టుకున్నారు. నేనేమి దాన్ని వివాదాస్పదం చేయడం లేదు, అక్కడ అవసరము కట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి చేపట్టారు. ఆ పద్ధతిలోనే కొత్తగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్ట్ చేపట్టలేదండి. జగన్ ప్రభుత్వం హయాంలో మొదలు పెట్టిందే ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఆ రోజు మా పార్టీ నుంచి మేము అడిగాం, అయ్యా ఈ రకంగా ఏకపక్ష చర్యలు తీసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య తగాదా వస్తుంది, కాబట్టి మీరు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడుతున్నారో ఇది జల వనరుల యొక్క ఆమోదం తీసుకోండి కేంద్రం నుంచి, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడండి అని కూడా ఆ రోజు అడిగాము. ఆయన మాట్లాడలేదు, సరే చేసుకుంటూ పోయినాడు. ఆ మధ్యలో బ్రేక్ అయిపోయింది అది. కాబట్టి పాలమూరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన మొదలు పెట్టినాడు, ఆయనే ఆఫ్ చేసినాడు. ఇప్పుడు సమస్య ఏమిటి? గోదావరి నీళ్ళకు సంబంధించింది ఇప్పుడు తెలంగాణ వైపు నుంచి హరీష్ రావు గారు చాలా పరుషంగా మాట్లాడుతూ ఆయన వివాదం లేదీస్తున్నాడు. తర్వాత ఇంకా తెలంగాణలో ఈ చర్చ ఇదంతా జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తయారు చేసుకున్నది కాదు కదా సార్. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో టంగుటూరు అంజయ్య గారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబడింది. అది నిర్లక్ష్యం చేయబడి చివరికి రాష్ట్ర విభజన పేరుతో అది ఫలప్రదమైంది. అయినప్పుడు ఇప్పుడు ప్రాజెక్టు మనం ఎక్కడ కట్టుకుంటాం సార్? ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి నీళ్లు వస్తే మీరు ఈ కాలువ గుండానే వాడుకోవాలా, లేకుంటే సముద్రంలో వదిలేయాలా? సముద్రంలో వదిలేసేటట్లయితే అసలు ప్రాజెక్టు కట్టుకోవడం ఎందుకండి? ప్రతి సంవత్సరం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల భూములు మునిగిపోతున్నాయి వరదల వల్ల. కాబట్టి పోలవరం వరదలను అదుపు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి. ఆ నీళ్లను వాడుకోవడానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు పోలవరం బనగచెర్లనో పోలవరం నల్లమల సాగర్ అనో పేరుతో ప్రతిపాదన పెట్టినారు. వాళ్ళ అభ్యంతరాలు లేవదీయచ్చు, నాకేం అభ్యంతరం లేదు. తెలంగాణ నోరు మూసుకొని ఉండాలని చెప్పను, అభ్యంతరాలు లేవదీయచ్చు. ఎందుకంటే ఇది కూడా జనవరుల శాఖ యొక్క ఆమోదం పొందాల. దానికి అభ్యంతరం పెట్టవచ్చు, లేదా మాకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పొచ్చు, అంతవరకే తప్ప ఇది ఓ పెద్ద నల్లమల సాగర్ ప్రాజెక్టు రేపు వచ్చేది కాదు కదా సార్. అది ఆల్రెడీ ఒక డిపిఆర్ కాదు కదా అసలు. వాళ్ళ డిపిఆర్ ని కేంద్ర ఆమోదించాలి, టెక్నికల్ అప్రూవల్ కావాలి, ఉంటాయి. దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే చర్చల ద్వారా మేము సమాధానం కనుక్కుంటాం. చాలా మంచి స్టాండ్ అండి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు ఆ స్టాండ్ తీసుకున్నా. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు సామరస్యంతో వారి ప్రయోజనాల్ని కాపాడుకోవాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవాలా. సముద్రంలో పోయే నీళ్లను కృష్ణా గోదావరిలో ఒడిసి పట్టుకొని మనం ఉపయోగించుకోవాలి. వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే వరప్రసాద్ గారు. ఇది అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఎక్కడికక్కడ సెంటిమెంట్లు రాజేస్తేనే రాజకీయాలలో బతికే పార్టీలు బతికే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రపోజల్ ఆర్ ప్రతిపాదన ఎంతవరకు కార్యరూపం దాల్చవచ్చు, అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? నో డౌట్ అది ఒక మంచి ఆలోచన. ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, కానీ ఇది ఎంతవరకు ఇది అవుతుంది అనేదే కొంత డైలమా. వెంకటకృష్ణ గారు, మీకు గఫూర్ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. అయితే ఈరోజు ఈ చర్చ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక సూర్యభావ వాతావరణం, ఒక మంచి వాతావరణాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక హీట్, నిన్న జగన్ మాట్లాడిన తర్వాత ఒక హీట్ క్రియేట్ అయింది. ఒక హీట్ క్రియేట్ అయిన తర్వాత అందరూ కూడా రాయలసీమకి ఏదో అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ప్రాజెక్టు ఆగిపోయిందని ఒక వివాదం వచ్చింది. యాక్చువల్ రాయలసీమ ప్రాజెక్టు ఆయన వితౌట్ పర్మిషన్ స్టార్ట్ చేశాడు, ఆయన టైంలోనే ఆగిపోయింది ఆ ప్రాజెక్టు. అది ఆయన సపరేట్ చేసి ఆ ఫ్యాక్ట్ని నింద చంద్రబాబు గారి మీద మోపాడు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? వాస్తవంగా జగన్ గారి టైంలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది, ఆయనే స్టార్ట్ చేసి వితౌట్ పర్మిషన్స్, నేషనల్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా ఆయన స్టార్ట్ చేశాడు.
ఇప్పుడు అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, చంద్రబాబు గారు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. ఏదైనా ప్రపంచంలో డిస్ప్యూట్ ఏదైనా సరే చర్చల ద్వారా పరిష్కారం అవుతాయండి. చర్చల ద్వారా పరిష్కారం అయ్యేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఇరుపక్షాల మధ్య ఉంటుంది. అందువల్ల ఈ నదీ జలాల వివాదానికి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇచ్చిన మంచి సంకేతాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంకేతాల ద్వారా కేంద్రాన్ని ఒప్పించి, కేంద్ర సంస్థలను ఒప్పించి మనం ప్రాజెక్ట్స్, ఆ రాష్ట్రంలో ప్రాజెక్టు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు, నీళ్ళు ఎలా ఉన్నాయి, గోదావరి బేషన్లు ఎంత ఉంది, కృష్ణా బేషన్లు ఎంత ఉంది, పై రాష్ట్రం కర్ణాటక ఎలా ఉపయోగించుకుంటే మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా లింక్డ్ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఒక మంచి వాతావరణం తెచ్చి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే ఉభయ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి, రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం జరుగుతుంది. అందువల్ల దీన్ని నేను స్వాగతిస్తున్నాను. దీన్ని రాజకీయ వివాదానికి వాడుకోవాలని ప్రయత్నం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కుట్ర, ఒక డైవర్షన్ పాలిటిక్స్. దీనిలో ఆయన చేసిన అగంతక చర్యని సమర్థించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం అనేది చాలా దుర్మార్గం. అదే రకంగా నేను ఈసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అండి ఎప్పుడు కూడా ఈ నదీ జలాల వివాదం అనేది ఒక రాజకీయ వివాదానికి సంబంధించిన అంశం, సెంటిమెంటల్ ఇష్యూగా మార్చారు. తెలంగాణ ఇష్యూ వచ్చింది, అక్కడే వచ్చింది, నదీ జలాల వివాదం ప్రధానమైంది. ఆ తర్వాత ఇప్పుడు రాయలసీమని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అదే సెంటిమెంట్ని. కానీ వాస్తవంగా యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, పరిష్కారం ఏం చేయాలి అనే దాని మీద జగన్ గారు ఆలోచించటం లేదు. జగన్ గారు ఎంతప్పటికి కూడా రాజకీయంగా వివాదం చేయటం ద్వారా మొత్తం అటెన్షన్ తన వైపు తిప్పుకొని, చర్చను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం, ఇది వాంఛనీయం కాదు, రాష్ట్ర అభివృద్ధికి ఇది ఆటంకం ఇదని చెప్పి జగన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి ప్రతిభను స్వాగతిస్తున్నాను. మనం వెంటనే కేంద్రంతో సంప్రదించి ఈ రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని ప్రాజెక్ట్స్ అన్ని అనుమతులు తెచ్చుకొని, నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి, గోదావరిలో నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి, కృష్ణాలో తక్కువ ఉన్నాయి, అవైలబిలిటీ తక్కువ ఉంది, కృష్ణా మీద ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్య టెన్షన్ ఉంటుంది. దీని వివాదానికి గోదావరి జలాలను ఎట్లా వాడుకోవాలనేది ఒకటి మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఏమీ చేయకుండానే రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టలా చేసేస్తున్నాడు అనే ఒక విమర్శ, దాడి నడుస్తోంది. అలాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈయన అన్నారు. అలాగని చెప్పి ఇంతకుముందు సుహృద్భావంగా చేసుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు చేసుకున్నారు. పట్టిసీమ అట్టొచ్చిందే, ఏ అబ్జెక్షన్ లేదా అన్నాడు. టీఆర్ఎస్ వైపు నుంచి, తెలంగాణ నుంచి ఏ అబ్జెక్షన్ చేయాలి, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు సహకరించారు కాబట్టి వీళ్ళు సహకరించారు, మంచిదే. కానీ ఇవాళ ఏమీ జరగకుండానే తన్నేసుకుంటాం, పొడిచేసుకుంటాం అనే పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతూనే నమ్మకం మీకుందా? దాల్చనిస్తారా? వల్ల మల్లయ్య యాదవ్ గారు చూస్తూ ఊరుకుంటాడా? బీఆర్ఎస్ చూస్తూ ఊరుకుంటారా? వికే గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏపీఎం ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏపీ ఎన్నికల కంటే ముంగట అక్కడ ఒక ప్రచారంలో ఒకటి ఉండే, జాబు కావాలంటే బాబు రావాలని. ఇక్కడ కూడా కేసీఆర్ పరిస్థితి ఏంటంటే తిరిగి జాబు రావాలంటే బాబు గారి పేరు తేవాలని. సేమ్ ఇక్కడ తెలంగాణ రాజకీయంలో కూడా కేసీఆర్ గారికి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొని వస్తేనే ఆ యొక్క రచ్చ జరుగుతుంది. సో ఆ రచ్చ జరుగుతుంది. ఆ రచ్చ జరిగేటప్పుడు దాన్ని కొంచెం ఆపాదించనీకే అదే పార్టీ నుంచి ఆయన వచ్చిన సంగతి మర్చిపోతాడు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడితే ఇది గురు శిష్యుల లెక్క కెమిస్ట్రీ బాగా కలుస్తుంది, అబద్ధం చెప్పినా చాలా అద్భుతంగా అతుకుతుంది అనేటటువంటి దాంతో మరి పాపం వాళ్ళు చేసేటటువంటి రాజకీయం ఏందో మనందరికీ తెలుసు. అది ఇక్కడ నేను అనేటటువంటిది ఏంటంటే వికే గారు, చంద్రబాబు నాయుడు గారికి మొదట ఒక 5 సంవత్సరాల అవకాశం వచ్చింది, మళ్ళీ ఒకసారి టర్మ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5 సంవత్సరాల టర్మ్ వచ్చింది, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల టర్మ్ వచ్చింది. ఇలా అన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్ అందరు కాంబినేషన్ జరిగినాయి. కేసీఆర్ గారి చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ జరిగింది, తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాంబినేషన్ కూడా జరిగింది. కానీ నీటి పంచాయతీలు తేలలే. చట్టాలు కూడా ఉన్నాయి, మనకి ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా స్పష్టంగా రాసి ఉంది. అసలు ఎపెక్స్ కౌన్సిల్ చాలా ఉన్నాయి, అన్ని సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 89 గారికి నీళ్ళ మీద బోల్లంత నాలెడ్జ్ కూడా ఉంది కదా. అసలు ఆయన అంటే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు తెలిసి ఇదే ఛానల్ కూడా ఇట్లాంటి ఛానల్ కూర్చొని నైలు నదిని 8 దేశాలు పంచుకుంటున్నప్పుడు కృష్ణా నదిని 4 రాష్ట్రాలు పంచుకోలేవా అండి? రాష్ట్ర విభజన వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులు పంచాయతీలు పెరుగుతాయని చెప్పి వాదన ఉండే. సో ఆ వాదన అనేటటువంటిది ఆయన మీడియా ముఖంగా ఏమన్నాడంటే ఒక నైలు నదిని 8 దేశాలు పంచుకుంటున్నాయండి,
అసంటిది ఒక కృష్ణా నది 4 రాష్ట్రాలు పంచుకోలేవా? ఋతుభావంతో ముందుకు వెళ్ళిపోతే అయిపోతాయి. ఏం పెద్ద దానికి 1-2 నెలల్లో తేలిపోతుంది. అది అక్కడ ఇది ఇక్కడ ఏం తేలుతూనే ఉంది కదా ఇప్పటికీ. మేమనేది ఏంటంటే విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఎపెక్స్ కౌన్సిల్ అసలు నిజంగా చెప్తున్నా, జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి, 2 రాష్ట్రాల మంత్రులు కూర్చుంటే అన్ని ప్రాజెక్టుల పర్మిషన్ల కాడికి పంచాయతీ ఎంపించేటటువంటి రచ్చబండ గదే. ఇక మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే దానికి ఉంటున్నటువంటి పవర్ ఏంటంటే ఎపెక్స్ కౌన్సిల్ కి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జల శాఖ మంత్రి ముగ్గురు కలిసి కూర్చుంటే దాన్ని అపెక్స్ కౌన్సిల్ అంటున్నాం ఆ చట్టంలో. ఆ ముగ్గురు కలిసి కూర్చుంటే ఇప్పుడు ఇందాక కూడా మీ కృష్ణ గారు ఢిల్లీ నుంచి మాట్లాడుకుంటే అదే అన్నారు. అసలు ఈ చట్టంలో ఉండి కమిటీ చేసుకుని పంచాయతీలు తెంపుకునేటటువంటిది చట్టమే రాసి పెట్టుకున్నాక ఇంకా కోర్టులు అనేటటువంటి ఎందుకు మనం తిరుగుతున్నాం అనేటటువంటిది ఉంది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమంలో ప్రధాన కారణమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలలో కృష్ణా జలాల పంచాయతీ. ఎందుకంటే నదీ పరివాహకంలో ఎక్కువ పరివాహకం అనేటటువంటిది పాలమూరు జిల్లా అనేటటువంటిది ఉంది. అది ఆనుకొని ఉంటున్నటువంటి ప్రాంతానికేమో నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. 500 కిలోమీటర్ల అవతలకేమో మరి సీమ వరకు కూడా నీళ్ళు అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 500 కిలోమీటర్ల పైన. ఇది బాబు గారు బహిరంగ సభలు చెప్పాడు. దీన్ని మేము తప్పుపట్టేటటువంటిది కాదు, అది వారి యొక్క నైపుణ్యం ఏమో, చతురతనేమో. ఎందుకంటే నీటిని ప్రజలకు అందించాలనేటటువంటి చిత్తశుద్ధేమో. కానీ ఈరోజు పంచాయతీ ఏడు ఉందనంటే ఆ ఆనుకొని ఉంటున్నటువంటి పాలమూరు ప్రజలకి అంటే మా రైతులకి మరి నీళ్ళు అందాలనేటటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేయడం తప్పు కాదు కదా. దానికి ఎవరు కూడా అడ్డం పడొద్దు. మరి కూర్చొని మాట్లాడుకునేటటువంటి వెసులుబాటు చట్టాలే చెప్తున్నప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోనికే ప్రాబ్లం ఏంది? ఒకరి మీద ఒకరు అబ్జెక్షన్స్ చేసుకుంటా పోతే ఇది అయ్యేటటువంటి పని కాదు. అయితే ఇక్కడ పంచాయతీ ఏమొస్తుంటే మరి మేము కడుతుంటే మీరు ఆపుతారు కదా అని అంటారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు. గోదావరి జలాలకు పోయి కిందికి పోయి ఆయన మాట్లాడారు. పోలవరం విషయం అట్లంటే పైకే ఉంటున్నప్పుడు మేము కింద కట్టుకుంటున్నాం, అది దాటినాకనే కదా ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అప్పుడు గతంలోనే ఇది బనకచర్ల మీద పంచాయతీ అయినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని అన్నారంటే మీరు కట్టుకుంటే మాకు అభ్యంతరం అనేటటువంటిది కాదు, నీటి చట్టాలలో ఎట్లుంటుందంటే ఎవరు ముందు కట్టుకుంటే దానికి ఆటోమేటిక్ గా కొన్ని రైట్స్ వస్తాయి, కేటాయింపులు అనేటటువంటివి ఉంటే దాని ఇంట్రెస్ట్లను కాపాడాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు భవిష్యత్తులో తెలంగాణ చట్టపరమైనటువంటి వాటా కట్టుకునేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ చెప్పొద్దు అనేటటువంటి ఒక కాగితం రాసి మాకు అభ్యంతరం లేదని అన్నాం. కానీ అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అది రాలేకుండే. అది నేను మాట్లాడేటటువంటి పోలవరం బనకచర్ల పంచాయతీ అది ఆగిపోయింది, నేను కాదన్ను. కృష్ణా జలాలలో కూడా మరి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగానే సెక్షన్ 89 కింద ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్స్ ని ఐడెంటిఫై చేసిరాళ్ళు. ఐడెంటిఫై చేసి 2014 కంటే ముంగట ఉంటున్నటువంటి ప్రాజెక్టుల యొక్క సామర్థ్యము 2023 మళ్ళీ ఎన్నికలు అంటే ఇక్కడ తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చేదానికంటే ముంగట వాటర్ డ్రాయింగ్ కెపాసిటీ పోతిరెడ్డిపాడు కాడికించే డబల్ అయినటువంటిది 10 ఏళ్లలో. అది బాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం ఆయన చేసేటటువంటి ఆగుండొచ్చు, తర్వాత కొంచెం చేసే ప్రయత్నం చేసి మేము ఆపుండొచ్చు. కానీ మొత్తం మీద దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని పోయారు అనేటటువంటిది ఇది వాస్తవం. ఇరిగేషన్ లెక్కలు రామ్మోహన్ రెడ్డి కూర్చొని చెప్పడం లేకపోతే మేమేదో పార్టీ నుంచి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి మేము లేం. కానీ ఆనుకొని ఉంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎట్లాంటిది లేకుండా అది డిస్ప్యూట్లలో నాని ఇంకా కూడా మేము ముందుకు వెనుకకు పోలేనటువంటి పరిస్థితుల్లో నాని అంటే అది మన వైపు నుంచి జరిగే లోపం అయి ఉండొచ్చు కదా. అది గత ప్రభుత్వమైనా ఇప్పుడు మీ ప్రభుత్వమైనా తెలంగాణలో మన జిల్లాలకి మన ప్రాజెక్టులకి రావాల్సిన నీళ్లను తెచ్చుకోలేకపోవడము లేదా ప్రాజెక్టులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోలేకపోవడము, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులను సకాలంలో తెచ్చుకోలేకపోవడము. నిన్న మొన్న హరీష్ గారు మాట్లాడినట్టు డిపిఆర్ ఏదో వెనక్కి వస్తే దాన్ని చేసుకోలేకపోయారు అనే ఒక విమర్శ వస్తా ఉంది. అది డిపిఆర్ అప్పుడే వెనక్కి వచ్చిందని మీరు అంటారు, అదే లేదు మీరు వచ్చినాక వెనక్కి వచ్చిందని వాళ్ళు అంటారు. అది ఎప్పుడు వచ్చినా వచ్చిందన్నది వాస్తవం కాదు, అది ఎప్పుడు వచ్చిందన్నది వాస్తవం. సో డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేసుకొని దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైనే ఉంటుంది, ఎవరు అధికారంలో ఉన్నా. అది చేసుకోలేని బలహీనత మన రాష్ట్రానికి అవుతుంది. దానికి వాళ్ళు అనడం వల్ల ప్రయోజనం లేదు. ఒక్క నిమిషం మల్ల యాదవ్ గారిని మీరు అన్నది కూడా నిజమే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది జూరాల సోర్స్ పాయింట్ కించి 2013లోనే మనకు ఉండి మొదలు పెట్టినటువంటి దాని కిందకి ఎగ్జిస్టెన్స్ దాని కింద ఉండే ఐడెంటిఫై. సరే 10 సంవత్సరాలు వచ్చేసరికి దాన్ని ఏమో పడావ పెట్టి ఇంకో కాళేశ్వరం మేము పోయేసరికి దీన్ని నిర్లక్ష్యం చేయడంతో మాకు నష్టం అపారంగా జరిగింది అనేటటువంటిది వాస్తవం. అయితే వాళ్ళకు కృష్ణా జిల్లాలో ఉంటున్నటువంటి స్పీడప్ చేసుకున్న ప్రాజెక్టులు దాని మీదకించి వాళ్ళ కెపాసిటీలు పెంచుకుందనేటటువంటిది కూడా వాస్తవం. మీరు అన్నది కూడా కరెక్టే.
10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు అవతల ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ పెంచుకొని పోతున్నప్పుడు పెంచుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉండే. మా దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఆ పని చేయలే. ఈ రోజు వాళ్ళు కూడా నీటి సౌలభ్యం పెరిగి ఏమన్నా కొద్దిగా గొప్ప ఆ నీటి వినియోగాన్ని పెంచుకున్నారేమో తప్ప వాళ్ళు కూడా పెద్దగా సాధించింది లేదు. రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అది ఏడాది అట్లా చేసిండో లేదో, ప్రారంభం అయ్యిందో లేదో, గ్రీన్ ట్రిబ్యునల్లో పడింది, ఆగిపోయింది, అంతే ఆగిపోయింది. ఇక తర్వాత ఆయన ఇప్పుడు అంటాడు వీళ్ళే ఆపారని. కాదు, అప్పుడే ఆగింది. నాకు గఫూర్ గారు కూడా చెప్పినారు 2021లోనే ఆగిపోయింది అది. ఆయన సాధించిందే లేదు అక్కడ నీళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా నీళ్లు వెళ్తున్నమాట నిజమే. అయితే ఒక్కటి మల్లయాదవ్ గారు నమస్తే అండి. మల్లయాదవ్ గారు ఇక్కడ చర్చల ద్వారా కూర్చొని మాట్లాడుకుందాం, ఈ నీటి వివాదాలు పరిష్కరించుకుందాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన, రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన, అది చాలా బాగుంది వినడానికి. గతంలో బేసిన్లు లేవు, భేషజాలు లేవు మాకు అని ప్రాసతో కూడిన కొన్ని పదాలు చెప్పి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని అదేది దిండి ప్రాజెక్టా, సారీ ప్రాణహితకు సంబంధించి, కాళేశ్వరం సంబంధించి కొన్ని సాధించుకున్నారు. ఏదో కొంత మేలు జరిగింది తెలంగాణకు, నో డౌట్. సో అట్లా చేసుకుంటే ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ బీఆర్ఎస్ చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇద్దరు కూర్చొని కేంద్ర ప్రభుత్వం యొక్క జలవనరుల శాఖ మంత్రిలో లేకపోతే ఆ కమిటీ ఇంకెవరో ఉంటారు కదా అధికారులు, వాళ్ళు కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ తీసుకుంటామంటే మీరు చూస్తూ ఊరుకుంటారు. అది రగులుతూ ఉంటేనే కదా మనకి రాజకీయం. ఎవరికైనా, అక్కడ జగన్కైనా ఇక్కడ మనకైనా ఎవరికైనా అది రగులుతూ ఉండాలి కదా. ఇప్పుడు రగల్చడానికి ప్రత్యేకంగా దానికే మంటలు తయారు చేసే అవకాశం కూడా లేదు. వాస్తవానికి ఏంటంటే సామరస్యంగా మాట్లాడదామని చెప్పానంటే దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పట్లే. మాట్లాడాలనే ఆలోచన మీకుండి ఒక అడుగు ముందుకేసి మీరు చేసిన ప్రయత్నం ఏంది 2 సంవత్సరాలు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల మీద కానీ, కట్టబోయే ప్రాజెక్టుల మీద కానీ, కట్టే విషయంలో కానీ వివక్ష జరిగిందనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాధన చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. 1960లో కూడా అసెంబ్లీలో ఆనాటి నాయకులు అసెంబ్లీ సమావేశాలలో నీటి విషయాలలో తెలంగాణకు జరుగుతున్న విషయాల వివక్ష మీద అనేక సందర్భాలలో మాట్లాడి 1960లో మాట్లాడిన నాయకుల ఉపన్యాసాలు కూడా ఈ రోజుకి అసెంబ్లీలో ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈ రోజు జరిగిన తర్వాత 10 సంవత్సరాలలో విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న విషయాల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆ రోజు కేంద్రం ఒక షరతు పెట్టింది. దానికి అనుగుణంగా ఈ రోజు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్యలో వస్తున్న ఇటువంటి విభేదాలని పరిష్కరించడానికి చొరవ చూపించింది ఎక్కడ లేదు. దీన్ని ఇంకా కొద్దిగా ఇటువైపు కానీ అటువైపు కానీ వీళ్ళని రెచ్చగొట్టు విభజించు పాలించనే సిద్ధాంతం మీద ఈ రాష్ట్రాలు ఇద్దరు కొట్లాడుకుంటే మాకు లాభం అవుతాననే ఉద్దేశంతోనే కేంద్రం కూడా మెతక వైఖరి మౌనం వహిస్తుంది, పెదవిప్పట్లేదు తప్ప ఈ రోజు నిజంగా అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఒక మంచి వాతావరణంలో మాట్లాడుకునే సమస్యను పరిష్కారం చేస్తామంటే ఎవరికి అభ్యంతరం? ఎవరు కాదనగలుగుతారు? ఇక్కడ ఎవరు చదువుకున్నోళ్ళు కాదు, మేధావర్గం ఎవరు కాదు, నీటి రంగం మీద మంచి నిపుణులు ఎవరు లేరు. కాబట్టి ఇది మంచి మేలు జరుగుతుంది. అటు ఆంధ్రాకి నష్టం జరగకుండా, తెలంగాణకు నష్టం జరగకుండా, ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా, ఆ రైతాంగం నష్టపోకుండా ఉండే విధంగా సామరస్యంగా ఏదైనా చర్చలు జరిపి ముందుకు పోతామనంటే రేవంత్ రెడ్డి గారు అట్లా చేద్దామని అంటే మాకేం అభ్యంతరం? చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఇట్లా చేసుకుందామనంటే మాకు అభ్యంతరం ఏముంది? మా ప్రయోజనం తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి మేలు జరగటం కంటే మరో ప్రయోజనం మాకేంటి అభ్యంతరం? మలయాద గారు మాకేంటి అభ్యంతరం అనేది చాలా బాగుంది నిజానికి. యా, ఇది ఒక మంచి డెమోక్రటిక్ పొలిటికల్ ఇదే దీన్ని మనం స్వాగతించాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో బనకచర్ల అని ఒకటి బయటకు ఆలోచన చేశారు. ఆలోచన చేసి వాళ్ళే పెన్సిల్ పేపర్ తీసుకున్నారు, ఏదో గీతలు గీశారు అంతే.
అంతే తెలంగాణలో బగ్గున లేచింది మంట. అంటే అక్కడ తెలంగాణకి ఒక్క నిమిషం వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకుని గీతలు గీసుకున్నారా, ఇక్కడ నుంచి ఇట్లా పోతే ఇక్కడ నుంచి ఇట్లా పోతే అని బనకచెర్ల దాకా అని ఏదో గీసుకున్నారు. అది అసలు ఏమి లేదు, ఆలు లేదు చూలు లేదు సోమలింగం అని అంటారు కదా, అట్లా వాళ్ళు పెన్ను పేపర్ పెన్ను కూడా అది పెన్సిలే. వెంటనే మంటలు వేసినాయి ఇక్కడ. ఇది ఎట్లా ఉందని చెప్పేసి వాళ్ళ పేరు వెంటనే దాని ప్రాజెక్టే మార్చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఏదో నల్లమల సాగర్ అని ఇంకోటి పెన్సిల్ పేపర్ పట్టుకుని అది కొత్తది గీశారు. అది కూడా ఇంకా డిపిఆర్ రెడీ కాలేదు, డిపిఆర్ కేంద్రానికి పోలేదు. అది ప్రతిపాదనల స్థాయిలో ఉండగానే రేవంత్ రెడ్డి మొత్తం దోచిపెట్టేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టేసిండు. ఇది కదా రోజు మనం కొట్లాడుకుంటున్నది. మంచా చెడా అబద్ధమా నిజమా నేను ఆ జోలికి వెళ్ళడంలా. అక్కడ ఏమీ లేకుండానే కొట్టుకొని చేస్తుంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూర్చొని ఆ కేంద్ర మంత్రి దగ్గర సమక్షంలో కూర్చొని బయటకు వచ్చినాక ఇక ఏం మాట్లాడుకున్నారో ఇద్దరు, ఏం చేసి పెట్టాడో రేవంత్ రెడ్డి మొత్తం 2 నదుల్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడికి ప్రామిసరీ నోటు కింద రాసిచ్చిండేమో అని ఈయన, ఇక్కడ మీరు, అక్కడేమో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మొత్తం ప్రేమతోని ఆస్తులన్నీ రాసిచ్చిండేమో ఆంధ్ర ఆస్తులని అని జగన్. ఇట్లా ఉంటదేమో అని ఒక ఆలోచన, ఒక భయం. మీరు అన్నంత సాఫ్ట్ ఉంటుందా? ఆల్రెడీ కనిపిస్తుంది. అయితే మా విషయం కొద్దిసేపు పక్కకు పెడదాం. మీరే ఆయన ఉన్నదే మీరు పక్కన పెట్టాలి. ఒక్క నిమిషం నేనేమంటా, నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే బనకచెర్ల విషయంలో ఏం మాట్లాడారో ఒకసారి అసెంబ్లీ రివ్యూ చేయండి. దాదాపుగా ప్రాజెక్టు పూర్తయిపోయింది. అనుమతుల కోసం వారు మామూలుగా అప్లై చేశారు, మేము ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోమని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడారు. రెండోది, జలవనరుల శాఖ దగ్గర ఢిల్లీలో సమావేశం అయితే నీటి గురించే చర్చలు జరిగితే అసలు ఈ విషయమే చర్చ జరగలేదని అంటే ఆంధ్రాకి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు జరిగిన సమావేశమే నీటి గురించి అని చెప్పింది. ఈ మధ్య కాలంలో జరిగిందే కదా. మరి ఇక్కడ మాట్లాడుతున్న దానికి అక్కడ మాట్లాడుతున్న దానికి పొంతన లేకుండా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ జరిగిన సమావేశాన్ని కూడా దాచిపెట్టడానికి ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి బయటకు వచ్చి ఈ రోజు జరిగిన సమావేశమే దీనికోసం అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మీకు రామానాయుడు గారు అంటే ఏపీ నీటిపారుదల జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు చెప్పిన మాటలు, అది మాయాబజార్ సినిమాలో ఒక అర్థం మీద ఉంటుంది డబ్బా, అది మూత తీసి చూస్తే కాదండి, అది మాయాబజార్ సినిమాలో అంటే నిజంగానే భారతంలో అది ఇట్లా ఒక చిన్న డబ్బా ఉంటది, అది తీసి చూస్తే లోపల అర్థం ఉంటదంట. ఎవరి వైపు చూస్తే ఆలముఖమే కనపడుతుందంట. గఫూర్ గారు చూసింది నాకు మూత తీసి ఆయనే కనపడతాడు అందులో. ఇప్పుడు ఎవరు నువ్వే చూస్తే నువ్వే కనపడతా, నేను పోయి చూస్తే నేనే కనపడతా. అనుకున్న మహత్యం అది. రామానాయుడు గారి మాటల్ని బీఆర్ఎస్ వింటే బీఆర్ఎస్ కి అనుకూలంగా వినపడతాయి, రేవంత్ రెడ్డి గారు వింటే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా వినపడతాయి. అట్లా అది ఆ మాటలు అట్లా ఉంటాయి. ఆయన చెప్పింది ఎస్ ఇది ఇరిగేషన్ కి సంబంధించిన విషయమే, కాకపోతే అది ఆంధ్రప్రదేశ్ యొక్క సాగునీటి ప్రయోజనాల గురించి మేము మాట్లాడామని ఆయన చెప్పాడు. తెలంగాణ ప్రాజెక్టుల అంశం ఒక్క మాట సార్, నేను ఫాలో అవుతాను కదా మీలాగనే. తెలంగాణ ప్రాజెక్టుల ప్రస్తావన రాలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినాడు. అసలు నాకు సాగునీటి చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి గారు అల్లా, తెలంగాణ ప్రాజెక్టుల చర్చ జరగలేదని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. సార్ మీరు కూడా బాధ్యతగా ఆ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఈ విషయాలు ఈ ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత, ఎజెండాలో పెట్టుకోవాల్సిన బాధ్యత, చర్చ పెట్టాల్సిన బాధ్యత అది దాని మీద కూడా మాట్లాడదాం. గఫూర్ గారు, ఇదే సమస్య అంతా ఇక్కడే వస్తా ఉంది. ఇప్పుడే ఎవరు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు నాకు, ఎందుకు సార్ చర్చల్లో అందరిని కూర్చోబెడితే అయిపోద్ది కానీ అందరిని కూర్చోబెడితే అయ్యే పనేనా అది? అదొకటి. తర్వాత రాజకీయమే తప్ప రాజనీతిజ్ఞత కనిపించదు ఇటువంటి విషయాల్లో, ఎంతసేపు రాజకీయమే. సో ఈ పరిస్థితిలో ఈ 2 ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు అదే నా డౌట్ అంతా అదే, ముందుకెళ్తుందా అని. వెంకటేశ్వర గారు, నేను మల్లయ్య యాదవ్ గారిని అభినందిస్తున్నానండి. చాలా ప్రశాంతంగా ఈ రకమైనటువంటి ఒక
సామరస్యపూర్వక ఒప్పందం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు రెండు రాష్ట్రాల మధ్య అనేటువంటి ఒక మంచి సందేశము టిఆర్ఎస్ తరఫున ఇచ్చారు. అవును. కానీ టిఆర్ఎస్ యాటిట్యూడ్ అట్లేదండి. అదే ఎందుకంటే నేను మొన్న విన్నాను హరీష్ రావు గారిది. ఆయన ఏమంటున్నా అంటే అసలు సెంటర్ వాళ్ళు పిలిస్తే మీటింగ్ పోవద్దని మేము చెప్పాం. ఎందుకు పోయినారు రేవంత్ రెడ్డి? అరే మీటింగ్ పోకుంటే ఇప్పుడు మహాసంగ్రామాలైనా ప్రపంచ యుద్ధాలైనా ఆ తర్వాత చర్చల ద్వారా పరిష్కారమైనాయి కదా. అవును. ఆయన రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసినప్పుడు మీటింగ్ పోకూడదని మేము చెప్పినాం. ఇంకా మీటింగ్ పోకుంటే ఏమి చర్చ అట్లే అంటే చర్చలు జరగకూడదు, సమస్య నలుగుతూ ఉండాలా. ఇది పరస్పరం రెచ్చగొట్టుకునే పద్ధతులు ఉంటాయి. ఇది మంచి వైఖరి కాదండి. ఎవరు నాకేం హరీష్ రావు గారి మీదనో ఇంకోరి మీదనో నాకు ప్రత్యేకమైనటువంటి కోపంతో అన్నం లేదు. నా పాయింట్ ఏంటంటే ఉభయ రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలా. కాదు అనుకుంటే దానికి ప్రయోజనం ఉంది. జలవనరుల సంఘం ఉంది పైన, అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. లాస్ట్ కు అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకోండి. కాదు అంటే అడ్జుడికేషన్ పోండి. ఈ సమస్యను తీసుకొని ప్రజల మధ్య యుద్ధం చేయడం అనేటువంటిది, తగాదా పెట్టడం అనేటువంటిది ఎవరు చేసినా బాధ్యతారహితమైనటువంటి వైఖరి అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు మాట్లాడినారు, నా వల్లనే ఆగిపోయింది. ట్రంప్ చెప్పినట్లు పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేనే ఆపినా అని, అట్లా ఈయన ఆపినట్లుగా ఈయన చెప్పుకున్నాడు. యాక్చువల్ గా అది ఎప్పుడూ ఆగిపోయింది అది. అవును. అయినా నా పాయింట్ ఏంటంటే మల్లయ్య యాదవ్ గారు అట్లాగే రామ్మోహన్ గారు చెప్పినటువంటి ఆ స్పిరిట్ అది కంటిన్యూ కావాలండి. ఇప్పుడు సార్ నేను ఒక్కటి వెంకటేశ్వర గారికి గుర్తు చేస్తాను. నేను ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో హాస్టల్కి సంబంధించి ఒక తగాదా ఉండింది. జగన్ గారు ఏమన్నారు, తెలంగాణకి ఇచ్చేస్తున్నా అన్నారు. ఎవరైనా క్వశ్చన్ చేయలేదే. అవును. ఎవరైనా ముఖ్యమంత్రి అక్కడ ఉండేటువంటి అదే సరే డిస్ప్యూట్ చేయలేదు కదా, ఎవరు మాట్లాడలేదు. అట్లాగే అవును. అట్లాగే ఇప్పుడు నా పాయింట్ ఏమంటే సార్, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉంది వాస్తవము. అందుకు కృష్ణా నది జల వివాదము అది ప్రధానమైంది. గోదావరికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పినా పెద్దగా చెల్లుబాటు కాదు సార్. ఎందుకంటే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కోసం తెలంగాణ 5 మండలాలు ఇచ్చింది. ఆ నీళ్లను మనం వాడుకుంటాం తప్ప మనం కొత్తగా నీళ్లు తెచ్చుకుని రావడం. వాళ్ళు దుమ్ము కూడా కట్టుకుంటారా, కట్టుకోమనండి. గోదావరి మీద ఇంకెక్కడైనా ప్రాజెక్టు కట్టుకోమనండి. అంతే తప్ప ఆ రాష్ట్రంలో మేము కట్టుకునేంత వరకు మీరు వాడుకోకూడదు అని చెప్పే రైట్ ఎవరికి లేదండి. అందుకోసం ఉభయులు వాదనలు వినిపించవచ్చు. ముందు ఇంజనీర్ స్థాయిలో జరగాలి, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో జరగాలి, ఆ తర్వాత కేంద్రానికి బంతి మారి ఉభయులు కూర్చొని సామరస్యపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకుంటే ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిదండి. ఈ వివాదాలు ఇవి పెంచుకుంటూ పోతే యాక్చువల్ గా సార్ అప్పర్ భద్ర అప్పర్ తుంగ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కట్టేస్తున్నారు. తుంగభద్రలో కూడా నీళ్ళు రావు. కృష్ణాలో వాళ్ళు వాడుకుంటారు. నారాయణపూర్ ఆల్మట్టి ఇప్పటికే 2 years బ్యాక్ తుంగ ఎండిపోయింది. అందుకోసం ఇది చూడకుండా ఎంతసేపు మనం తగులు పడుతున్నాం. ఆ పై రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది కూడా కేంద్రం దృష్టికి తీసుకుపోయి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం నేను మరొకసారి తెలంగాణ సోదరులను మనవి చేస్తున్నాను. రాజకీయాలు ఉంటే మీ రాష్ట్రంలో మీకు తగాదాలు ఉండవచ్చు, నేనేం కాదను. కానీ రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాకుండా మీరు చూసుకోవాలి. మేము ఇక్కడ ఆంధ్ర ప్రజల వైపు నుంచి మేము కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. ఉభయులు కలిసి సామరస్యపూర్వకమైన జీవనం గడపాలి. రైట్. వరప్రసాద్ గారు, ఏదో ఒక రకంగా మనకు బాగా గుర్తుండే ఉంటుంది, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 2023లో తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు రేపు పోలింగ్ కనుక ముందు రోజు నైటు నాగార్జున సాగర్ డ్యామ్ మీద గొడవ. అసలు ఆ రోజు ఏమీ లేదు. ఎందుకు అటువైపు నుంచి పోలీసులు వచ్చారో, ఎందుకు ఎటువైపు నుంచి పోలీసులు వెళ్ళారో, ఎందుకు అడావుడు చేశారు అని అంటే క్లియర్ నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ అండి, అది డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ అనేది అందరికీ తెలిసిందే. అదే కాకపోతే అది పేర్లేదు, పేర్ల తుసుమంది ఆ ఫైట్. నేను అదే అనేది, ఇప్పుడు రాజకీయాలు తెలంగాణలో ఎలక్షన్లు వస్తే ఆంధ్ర 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 అని మాట్లాడుకోవడం, ఆంధ్రాలో రాజకీయ ఎలక్షన్లు వస్తే తెలంగాణ తెలంగాణ అని మాట్లాడడం, ఇది ఒక కామన్ అయిపోయింది. ఎక్కువగా తెలంగాణలో ఆ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీరు తలపెట్టిన, మీరు ప్రతిపాదిస్తున్న ఈ చర్చల ద్వారా పరిష్కారాలు
అనేది బీఆర్ఎస్ అంత తేలిగ్గా సాగనిస్తుందా? అయితే నేను ఒకటి ఇప్పుడు ముందు చెప్పదలుచుకున్నాను. ఇందాక నాగార్జున సాగర్ ఇష్యూ తమ తెచ్చారు. నాగార్జున సార్ ఎన్నికల ముందు సెంటిమెంట్ వాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు ఒక ఫిక్టిషియస్ ఫైట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేసి సెంటిమెంట్గా జగన్కి అనుకూలంగా రావాలని చూశారు. బట్ ప్రజలు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. అదేవిధంగా నిన్న రాయలసీమ ప్రాజెక్టు విషయం కూడా జగన్ ఒక దుందుడికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని నెట్టాడు. అది కూడా అది ఒక దుందుడు చర్య. అది నేను ఏమంటున్నా అంటే బాధ్యతాయుతమైన ప్లేసుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా జగన్ లాంటి వాళ్ళు, ఈ జల రాజకీయాలను వాడుకోవాలనుకునే వాళ్ళు ముందు జలపాఠాలు నేర్చుకోవాలండి. జలపాఠాలు లేకపోతే వాళ్ళు ఇంతే మాట్లాడతారు. ఎప్పుడు ఏం జరిగింది? నీ టైంలో రాయలసీమ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశావు, ఒక 900 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టావు, అది ఆగిపోయింది. నువ్వేం చెప్పావు నిన్న ప్రెస్ ముందుకు వచ్చి? రేవంత్ రెడ్డి గారు అంటే అన్నాడు, నువ్వేంటి నీ బాధ్యత ఏంటి? యాజ్ చీఫ్ మినిస్టర్గా నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ సెల్ ఇస్తారు కదా, మీ ఇంటలెక్చువల్స్ ఇస్తారు కదా, మీ జర్నలిస్టులు ఇస్తారు కదా. ఎప్పుడు ఆగిపోయింది ఆ ప్రాజెక్టు? చంద్రబాబు గారి మీద వేస్తావా నింద? అంటే నీకు జలపాఠాలు రావనే కదా, నీకు జలాల మీద నీకు అవగాహన లేదనే కదా. అందువల్ల జలపాఠాలు నేర్చుకోవాలి. రాజకీయాలు ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? చాలా ప్రధాన కారణం జలపాఠాలు రాకపోవటం వల్ల, వాటర్ ఇష్యూ. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే, ఈరోజు అనుకోకుండా ఏదో చరిత్ర మలుపు తిరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, మేమిద్దరం మాట్లాడుకుంటాం, ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేసామన్నాడు. ఇద్దరు వాడుకుంటే, ఇద్దరు బాగుపడితే మంచిది కదా, నేను తెలుగు రాష్ట్రాలు బాగుపడితే మంచిది కదా అని పెద్ద మాట అన్నారు ఈరోజు. అందువల్ల వెంటనే ఒక షెడ్యూల్ పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ షెడ్యూల్ ప్రకారం ఏ లెవెల్ ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా ఇంజనీర్ లెవెల్లో మాట్లాడుకొని, తర్వాత చీఫ్ మినిస్టర్ మాట్లాడుకొని ఒక 3-4 monthsలో ఇష్యూస్ అని క్లోజ్ చేయొచ్చండి. ఎక్కువ కాలం రాజకీయాలకు వాడుకోకుండా చేయొచ్చండి. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం, ఏ రాష్ట్ర ప్రయోజనాలని ఆ రాష్ట్రం కాపాడుకోవాలనుకోవడం ఎంత ఇంపార్టెంటో, చర్చలకు వెళ్ళేటప్పుడు అందరినీ వెంట పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు, సాధ్యం కూడా కాదు. కానీ సపోజ్ చర్చల ప్రాసెస్ ఉంది అనుకున్నప్పుడు కదా, రెండు ప్రభుత్వాలు ప్రభుత్వాలే. కానీ ఇప్పుడు సపోజ్ తెలంగాణ ప్రభుత్వం ఉంది, చర్చలు ఎల్లుండి ఆవులెల్లుండి అనుకున్నారు అనుకోండి, 2-3 రోజుల ముందు తెలంగాణలో ఉన్న స్టేక్ హోల్డర్స్ ని, విపక్ష పార్టీలు లేకపోతే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరితో ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఒకట్లాంటి పెట్టుకుని ఇట్లా ఎల్లుండి చర్చలు ఉన్నాయి, మీ సూచనలు సలహాలు ఇస్తే తీసుకుంటే అంటే దానివల్ల ప్రభుత్వ ఆలోచనల్లో ఇంకొంత మార్పులు చేర్పులు చేసుకున్నారు కాదు. అట్లాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కూడా చర్చలకు ఒక వారం ముందే ఆల్ పార్టీస్ అలాగే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఒక మీటింగ్ పెట్టుకుని సలహాలు సంప్రదింపులు చేసి ఇట్లా ఉన్న ఈ ప్రాజెక్టు చర్చించబోతున్నాం, దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంది అడిగితే కొంత తర్వాత జరిగిన చర్చల అవుట్కమ్ కి ఒక ముందస్తు స్టాంప్ వేసుకున్నట్టుగా ఆమోదం తీసుకున్నట్టుగా ఉంటదేమో. మరి అవి ఎంతవరకు ఈ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనే చూడాలి. రామ్మోహన్ రెడ్డి గారు అందుకు సిద్ధంగా ఉందా మీ ప్రభుత్వం? అది జరిగాయండి. ఇంతకుముందు రాజకీయ పక్షాలు మాట్లాడుకున్నాయి కానీ సఫలం కాలేదు కదా, మాట్లాడుకున్నాయి సఫలం కాలేదు. మళ్ళీ ఈసారి వస్తే చంద్రబాబు నాయుడు గారు అలాంటి చేస్తారనేమో అనుకుందాం. వికే గారు, ఇప్పుడు ఎన్నికలు రాగానే డ్యామ్ మీదకి జనాల్ని పోలీసు వాళ్ళని పంపించేసేసి ఏదో సెంటిమెంట్లు రగిల్చి స్వార్థం గురించి ప్రజలను పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు మేము చేయట్లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు అయితే లేవు, ఇప్పుడైతే మన ఎన్నికలు ఉన్నాయేం లేవు కదా. ఏం ఎన్నికలు లేకపోయినప్పటికీ చర్చ ప్రతిపక్ష నాయకుడు ఒక లేవనెత్తినప్పుడు పారదర్శకంగా మేము ఎంత ముందుకు పోతున్నాం అనేటటువంటి అసెంబ్లీకి రండి మనం చర్చిద్దాం అనేది మా అంతర్గతం, మా తెలంగాణలో మనకు జరిగినటువంటిది. అయితే ఇందాక మరి పెద్దలు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పారో ఆయన ఆపిన అనేటటువంటి అంశం ఎందుకు చెప్పారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినమని ఎందుకు చెప్పారు, అప్పుడే దాన్ని అయినప్పటికీ కూడా గఫూర్ గారు ఒక మాట అన్నారు, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని అన్నారు. తప్ప లేకపోతే మార్చిలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, మొన్న ఎప్పుడు 2025 మార్చిలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వచ్చింది, రావడమే కాదు ఆ ప్రాజెక్ట్ ఉంటున్నటువంటి స్టేజ్ అనేటటువంటిది డెవలప్మెంట్స్ కొంచెం ఎక్కువనే అయినాయి, అసలు ఏమిట్లేం కాకుండా ముంగంటే 2,65,00,000 రూపాయలు ఫైన్ కూడా పెనాల్టీ కూడా వేసింది.
ఇది వాస్తవమా కాదా మరి మీరే చెప్పారు. ఎందుకంటే మనం లైవ్ లో మాట్లాడి మా ముఖ్యమంత్రి వర్యులు మీరు తప్పు అని అన్నప్పుడు జరిగినటువంటి వాస్తవం గుర్తు చేయాల్సినటువంటిది కూడా మాకు ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లో పోను, మీరా మేమా అనేటటువంటి చర్చలకు నేను పోదలుచుకోలేదు. ఒక్క 30 సెకండ్స్. ఒక్క నిమిషం నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే పర్యావరణము ఇసుక తవ్వడం మీదనే ఫైన్ ఎన్జిటికి సంబంధమే లేదు. అవునవునవును, ఎన్జిటి వాళ్ళు నీళ్ళ వనరులు చూడరు, ఇసుక తవ్వినారు, ఎవరిని అడిగి తవ్వినారు, మీరు ఎవరి అనుమతి ఉంది అనే దాని మీద ఫైన్ ఇస్తున్నారు. కరెక్ట్, పర్యావరణం యాంగిల్ లోనే వేసినారు అది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దాని కిందకించే ఉన్నటువంటి అంశం. అయితే మేము అనేది ఒకటే అండి, ఈడ చర్చలు అనేటటువంటి జరగాలి. ఎందుకంటే మేము మా ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరుకుంటున్నాం. సపోజ్ 10 టీఎంసీలు ఉంటున్నటువంటి కెపాసిటీ మాది 20 కాదు 30 టీఎంసీలకు వస్తున్నటువంటి దానికే మా యొక్క ప్రయాసం ఉంటుంది, మా యొక్క కొట్లాట ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి తెగనటువంటి పంచాయతీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారైనా రేవంత్ రెడ్డి గారైనా కలిసి కూర్చొని ఆ యొక్క పంచాయతీ తెంపుకుంటే అంతకు మించినటువంటి అదృష్టం ఏం లేదు. ఎందుకంటే అందరం కూడా కోరుకునేటటువంటి అది ఇక్కడ ప్యానెల్కి వచ్చినటువంటి నలుగురం కూడా కొంచెం బీఆర్ఎస్కి ఇబ్బంది అవుతుండదు, సెంటిమెంట్ లేకపోతే మన భవిష్యత్తు ఎట్లా అని. కానీ అక్కడ లేకపోతే ఏపీలో ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. స్వార్థం కోసం రాజకీయాలు చేసేటటువంటి వారికి కొంచెం నొప్పి ఉంటుండొచ్చు. కానీ సమస్యకి పరిష్కారం వెతకనీక నాయకులు కదిలినప్పుడు మాత్రం ఆ ప్రజల యొక్క మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలతో ఉంటున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు వాస్తవాలతో అడుగుతున్నప్పుడు ఇద్దరం కలిసి కోర్టులు అవసరం లేదు, కలిసి కూర్చొని మాట్లాడుకుందామనంటే ఇది స్వాగతించేటటువంటి విషయమే. మేము కోరుకుంటుంది కూడా అదే. ఇప్పుడు ఒకరి మీద ఒకరు అనేటటువంటిది కాదు. కృష్ణా జిల్లాలో మాకు రావాల్సినటువంటివి ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ప్రాజెక్టులు కట్టకుట్ట పడబడి ఉంటున్నటువంటి విషయాన్ని మేము కొనసాగించుకుంటాం. దానికి అన్ని రకాలు కూడా మీ యొక్క సహకారం ఉండాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రండి కూర్చొని మాట్లాడుకుందామని అంటున్నాం. మా ప్రాజెక్టులు ముందుకు పోతాయంటే మేమెందుకు వద్దంటాం సార్? అట్లని చెప్పి వాళ్ళకు ఉంటున్నటువంటి వాళ్ళ దాంట్లోకి మేము పైపేసి నీళ్ళు గిట్ట తోడుతున్నామా? తోడుతున్నాం కదా. వాళ్ళ వాటాలైనా మా వాళ్ళ బావిలో మీరు బకెట్ వేయొద్దు, మేము వేసేది లేదు. మీ బావిలో వాళ్ళు బకెట్ వేయొద్దు లేదు. కానీ ఉన్నది ఒకటే బావి ఇద్దరి మధ్యలో, కాబట్టి ఎవరు గిలకాలో వాళ్ళు బకెట్లు వేసుకోండి. ఒకటే బావి ఊళ్ళో చూస్తాం కదా మనం, బావి ఒకటే ఉంటది, అటు గిలక ఇటు గిలక ఉంటది. తెలంగాణలో చెప్పాలంటే పొత్తుల బావి అంటారు, అదే పాలల మధ్యలో బావి ఉంటది. ఎకరాలు ఉంటున్నప్పుడు అందరికి సరిపడా మనం చేసుకోవాలి. కానీ ఎకరాలు దాటి ఇంకా ఎకరాలు కూడా నేను ఇచ్చుకుంటాం అనే కాడనే పంచాయతీ వస్తుంది. ఫస్ట్ ఉంటున్నటువంటి తెలంగాణలో ఎకరాలు పారాల్సినటువంటిది ధర్మమైనటువంటి పోరాటం మేము తెలంగాణ పారాలనే వద్దా అని ఇంకోటి ఆనుకొని ఉన్నటువంటి పొలం అంటున్నాం మేము. ఇది పారాలే కదా, దాని గురించి మాట్లాడదామంటారు. బావి కింద ఎవరు ఎన్ని ఎకరాలు పారించుకోవాలనేది ఖచ్చితంగా కేటాయింపులు అలొకేషన్స్ ఉంటాయి. ఈ అలొకేషన్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఊళ్ళో పెద్ద మనుషులు ఒకవేళ అన్నదమ్ముల మధ్య పంచాయతీ వస్తే పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చేస్తారు. ఆ పెద్ద మనిషి కేంద్రం, అన్నదమ్ములు ఏపీ అండ్ తెలంగాణ. ముఖ్యమంత్రులు ఎవరైనా అధికారంలో ఉండని అది వేరే విషయం, రెండు రాష్ట్రాలు అన్నదమ్ములుగా ఉందామని అనుకున్నదే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మల్ల యాదవ్ గారు, అసలు ఈ చర్చల ప్రాతిపదిక, చర్చల ప్రస్తావన అనే దాని మీద ఏమైనా బీఆర్ఎస్ లో ఏమైనా చర్చ జరుగుతుందా ఏంటి? ఒకవేళ చర్చలే కనుక ముందుకెళ్తే రెండు ప్రభుత్వాలు మనం ఎలా వ్యవహరించాలి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో ఉన్నాం కదా అని ఏమైనా చర్చ ఉందా? లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు స్పందిస్తారా? ఆ దిశగా అడుగులే పడట్లే కదా, పడ్డాయి కదా సార్. సార్ ముఖ్యమంత్రి మాట్లాడారంటే ఈ రోజు ఒక చర్చ మేము లేబట్టినాం కాబట్టి రంగారెడ్డి, చేవెళ్ళ, పాలమూరు ప్రాజెక్టుల గురించి మేము చర్చ లేబట్టినాం కాబట్టి ఈ రోజు ఆ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి గారు మేమే అన్ని చేస్తున్నాము సార్. కేంద్రం ఎప్పుడో అపెక్స్ కమిటీ వేసింది కదా సార్. సార్ ఇప్పుడు ఈ రోజు కాదు, కేంద్రం అపెక్స్ కమిటీని ఎప్పుడో వేసింది. చంద్రబాబు నాయుడు అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాష్ట్ర పునర్విభజన చట్టం ఏర్పాటు చేస్తూనే అపెక్స్ కమిటీని వేసింది సార్ 2014. వేసిన దాని ప్రకారం కూడా ఇప్పుడు 2 సంవత్సరాలుగా చేయాల్సిన పనులకి నిధులు విడుదల చేయటం కానీ కొనసాగించాల్సిన పనులు చేయటం కానీ. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు? చర్చలు అవసరం లేదంటారా? చర్చలు పొమ్మంటున్నాం. మేము ఎందుకు పొమ్మంటలేదు? 2 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కాలయాపన చేసింది కదా. ఇప్పుడైనా త్వరితగతిన కేంద్రానికి కూడా బాధ్యత ఉంది. విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం మనకు 10 సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా మనకి చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది. కాబట్టి మీకు ఆ శ్రద్ధ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రైతాంగం మీద, ప్రజల మీద మమకారం ఉంటే ఇప్పుడైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి ఒక అంకురార్పణ చేస్తే బాగుంటది అని. రైట్, ఓకే, రైట్, మంచి ఇదే.
కాకపోతే మీ ఒపీనియన్, మీ పార్టీ ఒపీనియన్ ఒకేలా ఉంటుందా లేదా అనేది చూద్దాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి. ఒకటే లైన్, ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ ముంగట 2015-2016 అప్పుడు 67-63% కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చిందండి. ఇది పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పుడు అదంతా ఆయన ఇంకించో కొంచెం ఆయనలేమో తెలుగునే మెలిగిండు. మా వాళ్ళు ఏమో సంతకానికి 64-66% మళ్ళీ సంతకం పెట్టొచ్చారు. కానీ 2025లో మాత్రమే 71% తెలంగాణ వాటా ఉంటుందని చెప్పి ఆ నీటి ప్రవాహం మీద మనం కొట్లాడుతున్నాం. ఇది 10 ఏళ్ల కొట్లాడినటువంటిది ఒక్క రికార్డు చూపెట్టమన్నారు. ఇప్పుడు గతం తవ్వుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ఏంటో తెలంగాణకు తెలుసు, ఆంధ్ర ప్రయోజనాలు ఏంటో ఆంధ్రకు తెలుసు. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు కూర్చొని కేంద్ర ప్రభుత్వ సమక్షంలో అది కూడా కూర్చొని కాకపోతే స్టేక్ హోల్డర్స్ కూడా ఆయా ప్రభుత్వాలు వాళ్ళు ముందుగానే ఇన్వాల్వ్ చేస్తే కొంత యూజ్ఫుల్ గా ఉంటుందని